ఒక్కరోజు ఉండవే, అంతా సరిపోతుంది. ఆయన పెళ్లి జరగదంటండక్క, పోదామంటుండు. పోతామక్క. పదవదిన. చైతు, సారీ ఏదో ఒక్కసారి చెప్పేరా, అంతా సరిపోతుంది. పంచాయతీలో మాట ఇచ్చి వచ్చిన అయ్యా నా కొడుకుతో క్షమాపణ చెప్పిస్తా అని. నా మాటకి మన విలువ ఉందా ఇంట్లో? ఉండవయ్యా. రే చైతు, మన సమస్యల వల్ల మన జీవితాలు ఆగిపోవచ్చు, కానీ ఆ సమస్యల వల్ల ఇంకొకరి జీవితం ఆగిపోకూడదురా. మా నాన్న కదా, సారీ చెప్పరా, చెప్పరా చైతు, చెప్పు, చెప్పురా చైతు. నేనెంత చెప్పినా అర్థం కావట్లేదా నీకు? నీ వల్ల మానస జీవితం ఆగిపోయింది. ఆ పిల్ల నలుగురిలో తల తెచ్చుకుంటుంది, నీకు బుర్రకెక్కట్లేదా? మాత్రం ఆలోచన గానికే ఉంటది. అసలు మనకు ఉండాల్సింది పెళ్లి కుదుర్చుకుని తప్పు చేసినాం, మానవ జీవితం బర్బాద్ చేసినాం. నీకన్నా మానస నా కడుపుని పుట్టుంటే బాగుండేదిరా. అది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నా మాట జవరాట్లేదు తెలుసా? నా బిడ్డకి ఎంత కష్టం ఇచ్చావు నువ్వు. అమ్మా, నువ్వు నన్ను అడిగినావు ఈ పెళ్ళి నీకు ఇష్టమా అని. నాన్న నన్ను అడిగిండు ఈ పెళ్ళి నీకు ఇష్టమా అని. ఆఖరికి మామ కూడా నన్ను అడిగిండు ఈ పెళ్ళి నీకు ఇష్టమారా చైతు అని. ఇదే ప్రశ్న ఒక్కసారి మానసని మీరు అడుగుంటే అర్థమవుతుంది. మానసకి పెళ్ళి ఇష్టం లేదని. ఇన్నేళ్ల నుండి మనం తల్లి లేని పిల్ల అని జాలి చూపించినామంట. మనది అసలు ప్రేమ కాదంట. మానస మనసులో ఏముందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటామ్మా. మీకు అర్థమవుతుండే, ఈ పరిస్థితి రాకపోతుండే. పదవే వెళ్దాం. యాడికి పోయేది మీకెవరికి అర్థమైతలేదా? నేను పోయే జాగాలో ఆనందం కోసం జీవితాంతం జాగరణ చేయాలి. అదేంటే నువ్వు వెళ్ళేది మీ అత్తోళ్ళింటికే కదా? అది అత్తగారిల్లు కాదే, జైలు. భయం వేస్తుంది. చిన్నప్పటి నుంచి మా అత్త, మామ, బావ అందరూ నా మీద జాలి చూపిస్తున్నారు. అందుకే నాకు జాలి చూపించే వాళ్ళంటే చిరాకు. నా ఇంట్లో బతుకమ్మైతే దాని చేత దీపం పెట్టించిన, నా ఇంట్లో బోనాలైతే దాని చేత ఎత్తించిన, దాని పానాల మీదకొస్తే సమ్మక్క సారకి యాటలు కోయించిన, నా కడుపును పుడితే బాగుండనే ఇప్పటి వరకు అనుకుంటా. అదిలా అనుకుంటుందని నాకు తెలీదురా. నేనే దానికి అమ్మననుకున్నా. నా ప్రేమని జాలిగా ఎలా చూస్తుందిరా? భలే అయిపోయింది బావా. అన్నా, నువ్వు ఒకసారి మా ఇంటికి రా, మాట్లాడాలి. గట్లానే వస్తది. ఎవరు బావా? సుగుణ చెల్లి. మళ్ళీ ఏంది బావా? నువ్వు ఉండరా. నమస్కారం సదన్న. తిరుపతి ఎలా ఉన్నావు? కూసురి. నిన్న మొన్నటి దాకా సంబరంగా తిరిగిన సదన్న ఈరోజు ఇట్లా చూస్తుంటే ముఖం చూడబుద్ది అయితేలేదే. ఒక్కగానొక్క బిడ్డ పెళ్ళి ఆగిపోతే ఎట్లుంటది? నువ్వేం బాధపడకు సది. గా పోరడు జర రోషపరుడు.
మాట్లాడి లగ్గం చేద్దాం. బావా మనం అనుకున్నది వీళ్ళు కానిచ్చేటట్లేరు. నేను షురు చేస్తా. తప్పంతా మా బావదే. సాఫ్ట్వేర్ అల్లుడు అని వెనకనక తిరిగితే ఆడింత పని చేసిండు. అయింది మంచిదైంది. ఇదిగో ఈ పెండ్లాగి జర ఊరుకోరా తిరుపతి. ఈ పెళ్లి కానిచ్చలే. పెళ్లి కానీకపోవడం ఏందిరా? తిరుపతి నువ్వు అట్లా మాట్లాడు తప్పు. ఇదిగో బాపు, పిల్లగాడే పెళ్లి వద్దన్నాక నేనైతే బతిమాలను. ఇంతకంటే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెచ్చి పెళ్లి చేస్తా. అదేంట్రా నువ్వు అను బావా, సూపర్ కుర్రోడిని వెనక నుంచి తీసుకొస్తా. సాఫ్ట్వేర్ ఇంట్లోనే ఉన్నాడు కదా, నువ్వు ఊకరా. ఇగో పెద్ద మనుషులు నా మాట వినుండ్రి. సదా నాకు అన్న, మానస నాకు బిడ్డ, రామన్న మనకు బాపు. అందుకే ఈ పెళ్లి జరగాలే. ఏం చేసినా సరే ఈ పెళ్లి చేసుడే. మేము ఈ పెళ్లి కానీయం. నువ్వు లేబావా, సంబంధం ఉంది ఏమొద్దు. ఈ దుబాయ్ తిరుపతి గాడు బుర్రా దుబాయ్ బాయిలో పెట్టి వచ్చిండా ఏంది? మాట్లాడుతుంటే గుంజుకుపోతాండ. మనం కాని ఇంట్లో ఉంటే ఈడాడికి పోతుండే. అరే చేతు, ఇంకెంత తాగుతారా? తాగుడు ఆపురా. మా అమ్మకి మానస అంటే మస్తు ఇష్టం రా. మా అమ్మకి ఇష్టమనే నాకు కూడా ఇష్టం రా. తెలుసురా. అట్లాంటిది మేము ఇన్నేళ్ళు చూపించింది, ఇక ముందు చూపించబోయేది చాలంటే ఎట్లరా? అసలు మాది ప్రేమనే కాదంటే నాకేం అర్థమవుతలేదురా. అసలు మానసని కోప్పడాలనో దాని మీద జాలి పడాలనో కూడా తెలుస్తలేదు. అరే నువ్వే మానసిక అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదరా. ఏమని చెప్పాలరా? ఇన్ని రోజులు మానస నా మీదున్న ప్రేమని మనసులో దాచిపెట్టుకొని మాట్లాడుతుందా అనుకున్నా, కానీ ఈరోజు అదే మానస మనసులో నాది మాట్లాడుతుంటే బాధ అవుతుందిరా. నాతో అయితలేదురా. వచ్చినావా బిడ్డ? హాయ్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి బిడ్డ. చిన్నప్పుడే తల్లిని దూరం చేసిండు, ఇప్పుడు ఈ లగ్గ మాపి ఇట్లా చేసిండు. ఆ దేవుడు నీకే ఆయనకి ఇట్లా చేస్తున్నాడు బిడ్డ. అవునవ్వా, నిజం తెలుసు కాబట్టి పెళ్ళాపిండా దేవుడు. జీవితం ఆగదు కాబట్టి పనికి పంపిండు. నువ్వు రంది పెట్టుకుని పానాల మీదకి తెచ్చుకోకు, సరేనా? సరే. దాన్ని గెలక్కుర్రి. లగ్గమాగిన కోపంలో ఉంది, సూది గుచ్చినా గుచ్చుద్ది. మానస, ఇప్పుడే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కాల్ వచ్చింది. హెల్త్ ఆఫీసర్ ఈ వీకెండ్ లో సెమినార్ పెట్టిండు. దానికి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అర్థమైందా? ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా?